నిన్న మనందరికీ తెలిసిందే 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత అటు పవన్ కళ్యాణ్ ఎన్నోసార్లు ఈసారి మనం గెలిచిన తర్వాత మనం ఆవిర్భావ దినోత్సవాన్ని చేసుకుందాము అని చెప్పేసి దానికంటూ జయకేతనం అని కూడా పేరైతే పెట్టడం జరిగింది. ఇక ఆ వీడియో చూసిన తర్వాత ఆయన అక్కడ మాట్లాడిన గంటన్నర సేపట్లో ప్రతి ఒక్క అంశం గురించి ఇన్ని రోజుల పాటు తమిళనాడుకి సంబంధించిన ప్రజలు అక్కడ హిందీ భాషకి సంబంధించి హిందీని మేము వ్యతిరేకిస్తున్నాము, మా రాష్ట్రంలో హిందీ భాషనే ఉండకూడదని చెప్పారు. అదే కాకుండా హైదరాబాద్ నగరానికి సంబంధించి బతుకమ్మ పండుగని చిన్నచూపుగా చూసిన ఎంఐఎం పార్టీ వాళ్ళని, అదేవిధంగా ఇంకా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క అంశం ఇన్ని రోజుల పాటు ఏ విషయాల గురించి అయితే మనం మాట్లాడలేము అని చెప్పేసి అనుకునే వాళ్ళన్నింటినీ కూడా ఆయన మాట్లాడుకోవచ్చు. అయితే దాని గురించి ఇక చిరంజీవి ట్విట్టర్ వేదికగా అయితే పెట్టడం జరిగింది. మై డియర్ బ్రదర్ పవన్ కళ్యాణ్, నువ్వు మాట్లాడినంతసేపు నాకు చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది. నేను మంత్రముగ్ధుని అయిపోయాను. అక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా అదే విధంగా ఫీల్ అయి ఉంటారు అని నా ట్విట్టర్ వేదికగా అయితే ఎంతో మాటలైతే చెప్పడం జరిగింది. అవన్నీ విన్న తర్వాత అటు ఫ్యాన్స్ కూడా అరే అవును కదా, ఆయన ఎప్పుడెప్పుడు మాట్లాడతారా, ఆయన ఎప్పుడెప్పుడు ఈ ప్రోగ్రాం పెడతారా అని చెప్పేసి అక్కడికి ఒక 10 లక్షల మందికి పైగా అయితే రావడం జరిగింది. అంతమంది వచ్చినప్పుడు అక్కడ ఖచ్చితంగా దానికంటూ సెక్యూరిటీని అదేవిధంగా ప్రతి ఒక్క దాని గురించి కూడా కేర్ తీసుకున్నారు. ఈ మధ్య కాలంలో ఏదైనా ఒక పెద్ద సభను ఏర్పాటు చేయాలి అంటే చాలా రెస్ట్రిక్షన్స్ అయితే ఉంటున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్లో అయితే ఇలాంటి సభలన్నీ ఇంకా పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళు ఎన్నో చేసుకోవాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నారు. ఇక చిరంజీవి లైఫ్లో ఆయన పార్టీ స్టార్ట్ చేసినప్పుడు ఎన్నో కష్టాలు పడ్డారు. కానీ దాని తర్వాత ఆయన పార్టీని విలీనం చేసేయడం ఇవన్నీ అప్పుడులో చూసాం. ఇక ఆయన మళ్ళీ నేను రాజకీయాల్లోకి రాను అని చెప్పినప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి అసలు రాజకీయాలలో 10 సంవత్సరాలు అలాగే ఉండి నిలకడగా అటు ఇటు దారి తప్పకుండా తర్వాత కూటమి ప్రభుత్వం అని చెప్పేసి జాయిన్ అయ్యి అందరూ కలిసికట్టుగా ముందుకు వచ్చి ప్రజల కోసం చేస్తున్న సేవ అన్నిటినీ కూడా చిరంజీవి అయితే గుర్తు చేసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇటు ఆయన ఫ్యామిలీలో కూడా ఆయనకు అన్ని శుభవార్తలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అటు ఆల్రెడీ మన నాగబాబుకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వబోతున్నారు. ఇక గ్లోబల్ స్టార్గా రామ్ చరణ్ ఎప్పటి నుంచో ముందుకు వెళ్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఏపీ రాష్ట్రానికి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే మెగా ఫ్యామిలీ ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుందాం. సో దీని గురించి ఆయన చెప్పిన ట్వీట్ పైన మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి.